మీకు ఒక విషయం తెలుసా? ఎవ్రీ ఇయర్ రూపీ వాల్యూ డాలర్తో కంపేర్ చేస్తుంటే పడిపోతుంది. ఎందుకంటారు? అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మన ఏషియా ఖండంలో రూపీ అనే కరెన్సీ వరస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంది. చైనా, సింగపూర్, కొరియా, జపాన్ అవన్నీ బాగున్నాయి, కానీ ఒక రూపీ మాత్రమే వరస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంది. ఎందుకంటే 4% పడిపోతుంది. అసలు అది వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎందుకైంది? ఏంటేంటి రీజన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. రూపీ పడడం వల్ల మనకేంటి? యాక్చువల్గా రూపీ పడడం వల్ల మనందరూ ఇంపాక్ట్ అవుతాము. వింటుంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా? పదండి చూద్దాం. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ అన్నీ ఏ సెక్టార్లు పడిపోతాయి, ఏ సెక్టార్లు పెరుగుతాయి, అసలు రూపీ పడడం వల్ల మనకి ఏంటి లాభం, రూపీ పడడం వల్ల మనకు ఏంటి నష్టం, అవన్నీ మాట్లాడుకుందాం. చాలామంది పొలిటీషియన్స్ అనుకుంటూ ఉంటారు, అసలు మనకి ఇవన్నీ అవసరమా, అసలు మన రూపీ ఎందుకు మనం డాలర్తో కంపేర్ చేసుకోవాలి, అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు అడ్జస్ట్ అవుతుంది కరెన్సీ వైజ్. రీజన్ నెంబర్ 1, టారిఫ్. ఎప్పుడైతే మనం ట్రంప్ మామ గురించి మాట్లాడుకుంటామో, ఆయన ఈ ఎలక్షన్లోకి వచ్చి ఈ టారిఫ్ డిస్కషన్ అంతా స్టార్ట్ అయిందో ఇండియా మీద కంప్లీట్ ఇంపాక్ట్ పడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ప్రతి ఒక్కటి ఇండియా మీద టారిఫ్లు వేస్తున్నాడు. యాక్చువల్గా మన ఇండియా వచ్చేసి 50% రెజీమ్ కిందకు వస్తుంది. అసలు ట్రంప్ టారిఫ్ వేస్తే మనకేంటి నష్టం అనుకునే వాళ్ళకి ఇది చూడండి. ఇలా చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మనకేంటి, ఆనియన్ ధరలు అలాగే ఉన్నాయి, టమాటా రేట్స్ అలాగే ఉన్నాయి. సో ఏదైనా ల్యాప్టాప్ అలా కొంటూ ఉంటే మనకు కార్డ్స్ యూస్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇలా ప్రతి ఒక్కటి చాలా తక్కువకే దొరుకుతున్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టారిఫ్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి. అసలు ఆల్రెడీ మనం నష్టపోతూనే ఉన్నాం. స్టార్ట్ అయ్యింది ఇండియా. సెప్టెంబర్లో ఒక రిపోర్ట్ తీశారు, ఏవైతే మన ఇండియా నుంచి బయటికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో సెప్టెంబర్ 2025 ఆ రిపోర్ట్ ప్రకారం మన ఎక్స్పోర్ట్స్ అనేవి 37.5% మొత్తం డ్రాప్ అయిపోయింది. ఇండియా నుంచి ఏవైతే గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ గ్రాఫ్ అనేది 37.5% డ్రాప్ అయిపోయింది ఈ సంవత్సరం. ఎప్పుడైతే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అవుతాయో అప్పుడు మన రూపీ వాల్యూ డ్రాప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా నుంచి బయటికి వెళ్ళేవి, మనం అమ్మే గూడ్స్, ప్రతి ఒక్క గూడ్స్, ఇప్పుడు బియ్యం కావచ్చు, కందివేలు కావచ్చు, ఏవైనా మనం నిత్యావసరాలు లేకుంటే ఎలక్ట్రానిక్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి బయటికి గన వెళ్ళి అమ్మితే అప్పుడు మన ఐఎన్ఆర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెప్టెంబర్ 2025లో ఆ రిపోర్ట్ ప్రకారము మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ అనేవి చాలా తగ్గుతున్నాయి. ఎందుకంటే ఈ టారిఫ్ వల్ల. టారిఫ్ నియర్లీ 50% అనేది మన మీద వేస్తున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్స్ తగ్గడం వల్ల ఐఎన్ఆర్ రూపీ వాల్యూ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా యూఎస్కి ఒక 1000 రూపీస్ ఏదైనా ఒక ప్రోడక్ట్స్ సెల్ చేస్తూ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఇండియాకి ఎలా పే చేస్తారు? ఐఎన్ఆర్లో పే చేస్తారు. ఎలా అంటే ఒక 1000 రూపీస్ మనం మాల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు 1000 ఇండియన్ రూపీస్ని కొనాలి. అది ఎక్కడి నుంచి కొంటారు? వాళ్ళు గ్లోబల్ ఇండియన్ రూపీ ఎక్కడ సప్లై ఉంటుందో అక్కడ నుంచి కొంటారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు డాలర్స్లో ఇస్తారు. ఓకే, అక్కడ నుంచి రూపీ ఎక్స్చేంజ్ అయ్యి మనకు వస్తుంది. రూపీ ఆల్రెడీ పడిపోయింది కదా, సో దీనివల్ల ఆల్రెడీ డిమాండ్ తగ్గిన రూపీని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకు ఆబ్వియస్గా లాభం కూడా తక్కువ అవుతుంది. ఇలా ఇండైరెక్ట్గా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. టారిఫ్ ఇంపాక్ట్ అనేది ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల రూపీ డిమాండ్ అనేది తగ్గిపోయింది. రూపీ డిమాండ్ తగ్గిపోయేసరికి ప్రైస్ పడిపోయింది. ఇప్పుడు చాలా వరకు మనం ఏమనుకోవచ్చు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి, అప్పుడైతే మనకు డిమాండ్ చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం చాలా వరకు ఇండియా అనేది ఇంపోర్ట్స్ చాలా చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోలియం కావచ్చు, ఆయిల్ అనేది చాలా వరకు దుబాయ్ కంట్రీస్ నుంచి, యుఎస్ కంట్రీస్ నుంచి మోస్ట్లీ మనకు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అంటే బయట కంట్రీస్ నుంచి మనం గూడ్స్ తెచ్చుకుంటూ ఉన్నాం లోపలికి, కమోడిటీస్. కానీ యాక్చువల్గా ఎప్పుడు పెరుగుతుంది మన రూపీ వాల్యూ అంటే మన దగ్గర నుంచి ఎవరైనా వేరే అదర్ కంట్రీస్ కొనుక్కున్నప్పుడు అప్పుడు మన డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటివి, ఇప్పుడు పెట్రోలియం కావచ్చు, కోల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ కావచ్చు, అండ్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్ ఫీల్డ్స్ తీసుకుంటే సెమీ కండక్టర్స్ కావచ్చు, మన దగ్గర ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ లేవు. కానీ ఇంకొకటి వెజిటబుల్ ఆయిల్, అవి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అండ్ క్రూడ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఇన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము, అప్పుడు రూపీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆబ్వియస్గా మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయాలి. మనం ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి రూపీ పడిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఏ విధంగా అయితే సబ్సిడీస్ ఇస్తున్నారో
మనకు సోలార్ ప్యానల్స్కి సబ్సిడీస్, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సబ్సిడీస్ అలా ఇస్తున్నారో అవి అలాంటివి ఇంకా కొంచెం పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తామో అప్పుడు మనకి రూపీ వాల్యూ అనేది చాలా డిమాండ్లో ఉంటుంది. రూపీ వాల్యూ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఇండియాకి కూడా కొంచెం వాల్యూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడైతే రూపీ వాల్యూ పడడంతో స్టాక్ మార్కెట్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కంపల్సరీ కాదు, బట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FII అని చెప్తారు వాళ్ళని, ఎప్పుడైతే రూపీ పడిపోవడం ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి బల్క్ అమౌంట్లో 1000 crores అమౌంట్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళు సెల్ చేస్తారనమాట. ఆ ప్రెషర్ వల్ల రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. ఇది డిసెంబర్లో రికార్డ్ చేస్తున్న వీడియో. ఈ సంవత్సరం ఈ ఇయర్ మనం అనాలిసిస్ కన్నా తీసుకుంటే మోస్ట్లీ ఎంత ఓవర్ ప్రెషర్లో అయిందంటే FII వలన 18 బిలియన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టాక్స్ అనేది వాళ్ళు సెల్ చేశారు. చూసారా ఎంత ప్రెషర్ క్రియేట్ అయిందో ఇండియన్ స్టాక్ మార్కెట్లో. 18 బిలియన్ అంటే తెలుసా మీకు? 1.5 lakh crore, 1.5 లక్ష కోట్లు. ఇప్పుడు వీళ్ళందరూ చేసింది ఏంటి, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేది సెల్ చేశారు. దానివల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రెషర్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో ఇంపాక్ట్ అవుతుంది. సో దానికి రిజల్ట్ ఏంటంటే డిమాండ్ ఫుల్గా తగ్గిపోతుంది, సప్లై అనేది ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సప్లై క్రియేట్ అవుతుందో వాల్యూ అనేది పడిపోతుంది. మనకు తెలిసిన సింపుల్ ఫండా, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, సప్లై పెరిగితే ప్రైస్ అనేది తగ్గిపోతుంది.